నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే విజయవాడ అయితే బయలుదేరుతున్నాము. అందుకైతే పొద్దున్నే 3:30కైతే నిద్ర లేచాను. మరి అంత పొద్దున్నేంటి సిస్టర్ అని అనకండి. ఎందుకంటే ట్రైన్ వచ్చి 6:30కనమాట. ఇంకా నేను లేచి టిఫిన్ పెట్టుకొని పిల్లల్ని రెడీ చేసుకుని పూజ చేసుకుని బయలుదేరేసరికి టైం సరిపోతుందని చెప్పి 3:30కే నిద్ర లేచాను. నేను మాత్రమే త్వరగా నిద్ర లేచి ఇంకా బయట పని ఉంటుంది కదా, వాకిలి అన్నీ ఊడ్చుకొని నీళ్ళు పెట్టుకొని ముగ్గు వేసుకోవాలి కదా, అందుకని తొందరగా లేచాను. మా వారు పిల్లలు ఇంకా నిద్ర లేవలేదనమాట. ఇప్పటి నుంచి వాళ్ళు ఎందుకులే, కొంచెం నా పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళని నిద్ర లేపితే అంటే ట్రైన్ వచ్చి ఉదయం 6:30కి కదా, సో ఒక గంటన్నర ముందు వాళ్ళు లేస్తే సరిపోతుందని చెప్పి వాళ్ళనైతే ఇంకా నిద్ర లేపలేదు. లేచి నా పని నేనైతే చేసుకుంటున్నా. ఇక్కడైతే పిల్లలకి ముందు టిఫిన్ పెట్టేస్తున్నా. ఒకవైపు టిఫిన్ పెట్టేసి బయట పని చేసుకుంటే టిఫిను ఈలోపు రెడీ అవుతుంది కదా, అలానే ఇంకా నాకు కూడా బయట పని కూడా అయిపోతుంది. టైం కొంచెం కలిసి వచ్చిద్దని కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఇంకా ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేస్తున్నానండి. ముందు రోజు మాప్ పెట్టుకొని ముగ్గులై పెట్టుకొని గుమ్మాలకి పసుపు కుంకుమ రాసుకొని అలానే పూజ గది కూడా శుభ్రం చేసుకున్నాను కదండి. సో ఈరోజు ఆ పని వరకు కొంచెం కలిసి వచ్చిందనమాట. ముందు రోజు ఎంత శుభ్రం చేసుకున్నా నెక్స్ట్ డే అయితే పాచివాకిలి ఊడ్చుకుంటాం కదండి. ఇక్కడ నేను కూడా ఇంకా లేచాక ముందు టిఫిన్ పెట్టేస్తాను కదా, సో నెక్స్ట్ అయితే ఇల్లు వాకిలి మంచిగా అయితే ఊడ్చేసుకున్నాను. మా వారు పిల్లలైతే ఇంకా బెడ్రూమ్లోనైతే పనుకున్నారనమాట. సో అందుకని ఇంకా నాకైతే ఈ పని అంతా కూడా కొంచెం తేలిగ్గా అయిపోయింది. లేదంటే వాళ్ళు లేచే వరకు మళ్ళీ మంచాలు అలా ఉంటాయి కదా, వాళ్ళు లేచే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండాలి. మేము ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము అంటే నార్మల్గా నవరాత్రులని ఏం కాదండి, మామూలుగా అయినా సరే వెళ్ళేవాళ్ళమే. ఎందుకంటే దానికి ఇంకో గట్టి రీజన్ అయితే ఉంది. ఎప్పుడు కూడా నేను మీతో వీడియోలు అయితే షేర్ చేసుకోలేదు. మీకు తెలుసో లేదో నాకు తెలియదండి. అప్పట్లో మాకు ఒక ఆటో ఉండేది. నా వీడియోస్ మొదటి నుంచి చూసే వాళ్ళకైతే తెలిసిద్ది. ఎందుకంటే మేము ఆటో తీసుకున్నప్పుడు పూజ చేసిన వీడియో కూడా నేనైతే మన ఛానల్ అయితే పెట్టాను స్టార్టింగ్లో. అప్పట్లోనే కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, మీకు ఆటో ఉండాలి కదండి అని. నిజానికి నేను ఎప్పుడు కూడా ఈ మధ్య చూపించలేదు, మీరు ఒకటి గమనించారో లేదో. ఎందుకంటే మొదటి నుంచి ఆటో తీసుకున్నప్పుడు కూడా చాలా వీడియోస్ పెట్టాను. ఆటోలో మేమంతా కూడా జర్నీ చేసినవి, ఎక్కడికైనా వెళ్ళినవి, అలాగా సరదాగా వీడియోస్ అయితే పెట్టానన్నమాట. కానీ గత కొన్ని నెలలుగా అయితే ఇంకా మా ఆటోనైతే చూపిలేదు. సో దానికైతే ఒక రీజన్ ఉందనమాట. ఇప్పుడు విజయవాడ వెళ్ళటానికి కూడా అదే రీజను. నిజమేంటంటే ఆటో అయితే యాక్సిడెంట్ అయిందండి. ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము ఎప్పటి నుంచో అంటే జరిగినప్పటి నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక కారణము, ఏదో ఒక అడ్డంకి అనమాట. సో దానివల్ల మేము వెళ్ళలేకపోయాము. కానీ మా అదృష్టమనే చెప్పుకోవాలి. ఈ నవరాత్రుల టైంలో వెళ్తున్నందుకు నిజంగా అమ్మే పిలిచినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే మనము అనుకుంటాము వెళ్ళాలి కానీ నిజానికి అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాము. అందుకనే నేను లాస్ట్ వీడియోలో థంబ్నెయిల్ కూడా అలానే పెట్టాను. ఈసారి అనుకున్నాం కానీ ఏ అడ్డంకు లేదనమాట. చక్కగా అనుకున్నాము, బయలుదేరి వెళ్ళిపోతున్నాము. నిజంగా ఈ నవరాత్రులు అసలు ఎలా ఉంటుందో కూడా, నేను ఎప్పుడు నవరాత్రుల టైంలో వెళ్ళలేదు. నేను మా వారు కానీ అక్కడ అసలు ఎలా ఉంటుందో కొంచెం కూడా మాకు ఐడియా లేదనమాట. కానీ ఇప్పుడు వెళ్తున్నామే కానీ అసలు ఈ మినిమం నాలెడ్జ్ లేకుండా వెళ్తున్నంటే నార్మల్ డేస్లో ఒకలా ఉంటుంది, ఇప్పుడు ఒకలా ఉంటుంది కదా. కానీ ఏదైనా సరే నవరాత్రుల టైంలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం అంటే చాలా అదృష్టమే. మాకైతే మాత్రము ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు కుదిరిందనమాట. ఈ యాక్సిడెంట్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు ఎలా జరిగింది ఏంటనేది. ఒక్కసారిగా మా వారికి అయితే జీవితం మొత్తం కళ్ళ ముందు కనిపించిందనమాట యాక్సిడెంట్ తర్వాత. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళకి ఒక బాధ్యతలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ముందు ఫ్యామిలీనే గుర్తుకొచ్చిద్ది. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటనేది మాత్రం ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎంతో సంతోషంగా ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాము. ఈ టైంలో మళ్ళీ నేను అవన్నీ మాట్లాడానంటే కొంచెం మనసంతా గందరగోళంగా అయిపోయిద్ది అనమాట. అందుకని ఈ వీడియోలో అయితే చెప్పదలుచుకోలేదు. నెక్స్ట్ వీడియోలో మిస్ అవ్వకుండా ఆ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇక వీడియోలోకి వస్తేనేమో ఇక్కడ నేను ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. ముందు చెప్పాను కదండి పొద్దున్నే టిఫిన్ పెట్టానని. టిఫిన్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి ఇల్లు వాకిలు అయితే ఊడ్చేసుకున్నాను. మళ్ళీ స్నానం చేశాక ఊడవకూడదు కదా, మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసే వరకు చీపురు అయితే అంతగా పట్టుకుని అనమాట. ఒకవేళ ఊడవలసి వస్తే మా వారు కానీ లేదంటే రేణు కూడా ఒక్కోసారి ఊడ్చిద్ది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా నేను చేసుకుంటాను. అందుకని స్నానం చేయకముందే ఇలాంటివన్నీ చేసుకుంటాను అనమాట. బయట వాకిలంతా ఊడ్చేసుకొని ఇంకా కల్లాపు కూడా వేసేసుకున్నానండి. వేసిన తర్వాత ఇంకా వెళ్ళి స్నానం అయ్యి చేసుకొని వచ్చి ఇంకా చిన్న బొట్టు అది పెట్టుకొని బయట ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. చుట్టూ ఎంత చీకటిగా ఉందో చూసారా. టైం అయితే నేను లేచేటప్పుడు 3:30 అయిందని చెప్పాను కదండి.
కానీ నేను ముగ్గు పెట్టేటప్పటికి 4:15 అయితే అవుతుంది. అంతకుముందు ఇంకా ఈ పనులన్నీ చేసుకున్నానమాట. ఇంకా నాకు ఇంత చీకటిగున్నా భయమైతే వేయలేదు. ఎందుకంటే నేను లేచానంటే ఇంకా ఆటోమేటిక్‌గా మా వారిని కూడా లేపేస్తాను. సో, ఇంక నేను స్నానం చేసుకొని రాగానే ఇంకా మా వారిని కూడా లేపి ఇంకా తననైతే రెడీ అమ్మనైతే చెప్పాను. నెక్స్ట్ ఇంకా పిల్లలకి కూడా తనే రెడీ చేశారు. ఒకవైపు పిల్లలకి వేడి నీళ్ళు కూడా పెట్టేసాను. హీటర్‌కి ఇదివరకు బాత్రూమ్‌లో ఉండేది. కానీ ఇప్పుడేంటంటే బాత్రూమ్‌లో ప్లగ్ బాక్స్ తీసి ఫ్రిడ్జ్‌కి పెట్టామనమాట. లేదంటే అది వరకు బాత్రూంలో పెట్టేసి డోర్ వేసేసేదాన్ని. ఇప్పుడు కూడా ఇంక అదే చెప్తున్నా, ఒక ప్లస్ బాక్స్ తీసుకొచ్చి బాత్రూంలో ఫిక్స్ చేసే బావ, ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు. నాకు కూడా హీటర్ పెడతాను కానీ చాలా భయం అనమాట. కానీ ఇంకా అందుకనే హీటర్ పెట్టేటప్పుడు పిల్లల్ని అసలు దగ్గరికి రానివ్వను, ఇంట్లోనే ఉంచుతాను. లేదు అనుకుంటే ఇంకా పిల్లలు లేని టైం చూసి హీటర్ పెడతాననమాట. వాళ్ళకి కూడా తెలుసు ఇంకా దాన్ని టచ్ చేయకూడదని, ఎందుకంటే అంత గట్టిగా వాళ్ళ మైండ్లోనైతే ఫిక్స్ చేసేసాము. అందుకని హీటర్ పెట్టేటప్పుడు అంత తొందరగా దగ్గరకైతే రారు. మామూలుగా అయితే ఈ కాలాన్ని బ్రహ్మముహూర్తం కాలము అంటారు. అంటే 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రహ్మముహూర్తం కాలం అయితే నడిచిద్దనమాట. ఆ టైంలోనే మనం చేసే దీపారాధన చాలా విశిష్టమైనది. బ్రహ్మముహూర్త కాలం అంటే ఇంకేమీ కాదండి. ఆ టైంలోనే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే అప్పుడే నిద్ర లేస్తాం కదా. నార్మల్గా పొద్దున్నే లేచేదానికంటే 4 గంటలప్పుడు లేచేటప్పుడు మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండిద్దనమాట. ఆ టైంలోని మనం చేసే పని ఏదైనా సరే దాని మీద తప్పకుండా శ్రద్ధ ఉండిద్దనమాట. ఎక్కువగా చదువుకునే పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు కానివ్వండి, కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మెయిన్ వాళ్ళు ఆ టైంలో లేచి చదివారంటే మంచి ఫలితం ఉండిద్ది. అంటే చదివింది చదివినట్టు అలా మైండ్లోకి వెళ్ళిద్దనమాట. అంటే మన మైండ్లో ఇంక వేరే ఆలోచనలు ఏమీ ఉండవు కదా. సో, మనము ఏ పని చేసినా సరే అది కొంచెం మంచి శ్రద్ధగా ఉండిద్ది. మంచి ఫలితాన్ని ఇస్తుంది. చదువుకున్న వాళ్ళకైతే మరీ ముఖ్యంగా. మామూలుగా చదువుకునే వాళ్ళు రోజంతా చదువుకునే చదువు ఒక ఎత్తయితే, తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువుతారు చూడండి. అదొక్కటే ఒక ఎత్తనమాట. ఆ టైంలో చెప్పాను కదా, మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి, మనసు పెట్టి ఏది చదివినా సరే ఇట్టే మైండ్లోకి వెళ్ళిపోతుందనమాట. మనకి గుర్తుండిద్ది మెయిను. సో, అందుకని దాన్ని బ్రహ్మముహూర్తం కాలం అని అయితే అంటారు. ఆ టైంలోనేంటంటే మన మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. ఏదైనా సరే ఇట్టే పట్టేస్తామనమాట. అందుకని చదువుకునే వాళ్ళందరికీ కూడా పొద్దున్నే లేచి ఒక గంట చదివితే సరిపోయిద్ది, గంట చదివితే సరిపోయిద్ది అంటారు చూడండి. అది ఈ బ్రహ్మముహూర్తం కాలంలోనే 4 గంటల నుంచి 5 గంటల వరకు అనమాట. అప్పట్లోనే మేము కూడా అంతే. ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయంటే చాలండి 4 గంటలకే నిద్రలేచి చదువుతామనమాట. అది కాకుండా హాస్టల్ కదా, అలారమ్స్ ఏమీ ఉండవనమాట. ఎవరో ఒక్కరికి మెలుకువ వచ్చిందంటే ఇంకా ఒకరి నుంచి ఒకరం అలా లేచి అందరం చదువుకునే వాళ్ళమి. మెయిన్ ఎగ్జామ్స్ వస్తే మాత్రము 4 గంటలకే లేచేవాళ్ళమి. కాకపోతే ఇంకేంటి, అప్పట్లో ఎంత చదువుకున్నా అంటే వెనకాల ఏదో ఒక బ్యాక్ సపోర్ట్ ఉండాలి కదా, అది లేదనమాట. అందుకని ఇప్పుడు ఎలాగున్నామో, లేదంటే ఏదో ఒక మన చదువుకి చిన్న చితక జాబ్ అయినా వచ్చేదేమో. ఇంక నేనైతే దీపారాధన అయితే పెట్టేసుకున్నాను. చాలా రోజుల తర్వాత అనమాట ఇలా బ్రహ్మముహూర్తం కాలంలో దీపారాధన చేయడము నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే లేచాక నా పనులు చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకునేసరికి ఇంకా తెల్లవారి 7, 8, 9 అయిపోయిద్దనమాట. కానీ ఇలా కూడా బాగుంది. కాకపోతే ఈ టైంలో దీపారాధన చేయాలంటే 3కి 4కి ఖచ్చితంగా లేవాల్సిందే. అలా అయితేనే చేసుకోగలము. మ్యాక్సిమం 3:30కి లేస్తేనే బ్రహ్మముహూర్తం కాలంలో దీపారాధన చేసుకోగలము. ఎందుకంటే లేచి మనం ముందు ఫ్రెష్ అవ్వాలి కదా, ఫ్రెష్ అవ్వడానికైనా ఆ టైం సరిపోయిద్ది. ముగ్గు పెట్టేసిన వెంటనే దీపారాధన అయితే చేసేసాను. ఇంకెక్కడ కూడా అస్సలు కొంచెం కూడా టైం అయితే వేస్ట్ చేయలేదనమాట. వెంటనే ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకున్నాను. మరోవైపు మా వారేమో రెడీ అవుతున్నారు. తను రెడీ అవుతూ ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేస్తున్నారనమాట. నిజానికి పిల్లలకి స్నానాలు అయితే మాత్రం మా వారే చేశారు. ఇంకా మిగతా అన్నీ రెడీ చేయడం అవి నేను చేసుకున్నాను, కానీ పిల్లలకి ఇద్దరికి స్నానాలు తనే చేశారు. ముందు బయటే దీపారాధన చేసుకున్నాను ఈరోజు. తులసమ్మ దగ్గర చేసుకుని తర్వాత ఇంట్లో పూజ చేసుకున్నాను. మామూలుగా అయితే ఇంట్లో చేసుకొని తులసమ్మ దగ్గర చేసుకుంటా ఒక్కోసారి ఇలా కూడా చేసుకుంటాను. అసలు ఆ హడావిడిలోనే తలకి గుడ్డ కూడా తీయలేదనమాట. ఇంకా అలాగే చూసి కొంచెం గుడ్డనైతే వెనక్కి అయితే నెట్టేశాను. ఈరోజు అయితే ప్రమిదిలోనే దీపారాధన అయితే చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ దీపారాధన కోసం అని చెప్పి ఒక గ్లాస్ది స్టాండ్ తీసుకున్నాను కదా, అదైతే పెట్టలేదు. మళ్ళీ మేము అటు వెళ్తాం కదా, సాయంత్రం ఎప్పుడో వస్తాము కదా, ఎవరైనా మళ్ళీ తీసిన వాళ్ళు ఉంటారో లేదో, కుక్కలు గట్రా నెట్టేస్తే ఊరికనే పగిలిపోతుంది కదా అని చెప్పి ఇంకా అదైతే పెట్టలేదనమాట. ప్రమిదిలోనే పెట్టుకున్నాను. లక్కీగా ఆ రోజు అసలు గాలి కూడా లేదు, ప్రశాంతంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఏమో ఇంట్లో దీపారాధన కూడా చేసేసుకున్నానండి. పూజ గదిలో ఉండే వినాయకుని విగ్రహము ఎక్కడ తీసుకున్నానని అడుగుతున్నారు కదండి. ఆ విగ్రహం అయితే ఒక చిన్న స్టోరీ ఉందనమాట. మా వారు అప్పుడు కంపెనీలో వర్క్ చేసేటప్పుడు పని మీద, అంటే కంపెనీ పని మీద ఒంగోలు వెళ్ళారు.
ఒంగోలు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఈ వినాయకుని విగ్రహం అయితే తీసుకొచ్చారనమాట. చూడగానే నాకైతే భలే నచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే చీకట్లో కూడా మెరుస్తుందని అయితే చెప్పారంట. అందుకని తీసుకున్నారు. లేకపోతే తీసుకునేవారు కాదేమో. అలా అన్నారని తీసుకొచ్చాక తీరా కరెంట్ పోయినా సరే ఇంక అది అలాగే ఉందనమాట. వెలగడం అంటూ ఏమీ ప్రత్యేకం అయితే ఏమీ లేదు. నార్మల్‌గానే ఉంది. ఇంకా తీసుకొచ్చిన తర్వాత నేనైతే పూజ గదిలో పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా. కానీ చూడటానికి మాత్రము చాలా చక్కగా ఉండిద్ది విగ్రహము. సగం నా పూజ గదికి కలొచ్చింది ఆ విగ్రహం వల్లే అనిపించిద్దనమాట. అంత బాగుంటుంది. ఇలాంటి విగ్రహాలు నేను తిరుపతిలో చూశానండి. చాలా ఉన్నాయి సేమ్. ఇలానే నేను హాస్టల్ చదివేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి కోసమని చెప్పి అప్పట్లో ఒక సెట్ అనమాట అది. నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఉంటాయి. వాటి ప్రత్యేకత ఏంటంటే కరెంట్ పోయినా సరే కనిపిస్తాయి అనమాట. కానీ నిజంగా అవైతే బాగా పనిచేసినాయి. నేనైతే స్విచ్ బోర్డుల కాడే పెట్టాననమాట. అంటే కరెంట్ పోగానే ముందు స్విచ్ బోర్డుల కాడికే వెళ్ళాలి. సో కొంచెం గుర్తుగా ఉంటుందని ప్రతి ఇంట్లో ఎక్కడెక్కడ స్విచ్ బోర్డులు ఉన్నాయో అక్కడైతే అలా పెట్టాననమాట. చాలా బాగున్నాయి అవి. కానీ ఈ విగ్రహం మాత్రం అలా ఏమీ లేదు, నార్మల్‌గానే ఉంది. అలా విగ్రహం అయితే మా ఇంటికొచ్చిందండి. నేనేమి ఆన్‌లైన్ చేయలేదు. ఎందుకంటే మీరు తీసుకుంటానన్నారు కదా! ఆన్‌లైన్ చేసుంటే లింక్ పంపించేదాన్నే. కానీ లేదు. బయట షాపుల్లో కూడా చాలా చోట్ల అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి చూసి తీసుకోండి. సో మీకు ఎంత బాగా నచ్చిందో నాకు 2, 3 టైమ్స్ అడిగే ఉంటారు. ఇక్కడే టిఫిన్ అయితే ముందు పిల్లలిద్దరికీ కూడా పెట్టిచ్చేసాను. ఇంకా కడగడానికి ఉన్నవన్నీ కూడా ఒక బేసిన్‌లో అయితే పెట్టేసి మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. నాకు ఎప్పుడైనా సరే కడగాల్సినవన్నీ ఒక బేసిన్‌లో పెట్టుకుంటానని చెప్పాను కదా! ఇంక ఇప్పుడు కడగలేదులెండి. ఒక పక్కన అలా పెట్టేసాను. అంత టైం కూడా లేదు. మరోవైపేమో మా వారు ఒకటే తొందర పెట్టేస్తున్నారనమాట. ట్రైన్ వచ్చే టైమింగ్ అయితే కరెక్ట్‌గా చూపిస్తుందనమాట. సో కరెక్ట్‌గా వచ్చేస్తుంది. తొందరగా వెళ్ళిపోవాలని అయితే అంటున్నారు. మేము పాసెంజర్‌కి అయితే వెళ్తున్నాము. పొద్దున్నే ఇక్కడ 6:30కి గూడూరు ఏదో పాసెంజర్ ఉందనమాట. సో దానికైతే వెళ్తున్నాం. అంటే 9 గంటలకి ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ మొత్తానికి ఏదో ఉంది. కానీ దానికి వెళ్ళినా అదే టైము, దీనికి వెళ్ళినా అదే టైం అనమాట. ఇంకా పాసెంజర్ అయితే కొంచెం కూర్చొని, పిల్లలు ఉంటారు కదా, కూర్చొని ప్రశాంతంగా వెళ్ళొచ్చులే అని చెప్పి దీనికి చూసుకున్నాం మేము. కానీ మా అదృష్టం ఏంటంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అది లేట్‌గా నడిచిందనమాట. అప్పటి వరకు కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు కూడా దూరపు ప్రయాణాలంటే మాత్రము ట్రైను లేట్‌గా నడుస్తుందో, స్పీడ్‌గా నడుస్తుందో చూసుకొని బయలుదేరుతామనమాట. ఇంకా లేట్‌గా అంటే మాత్రం కొంచెం ధీమాగా ఉంటాము. ఏమైనా స్పీడ్‌గా కరెక్ట్‌గా నడుస్తుందంటే ఇదిగో ఇలా ఉంటుద్ది. ఇక్కడైతే పూజ చేశాను కానీ కాళ్ళకి పసుపు కూడా రాసుకోలేదు. కనీసం గుడికైనా వెళ్తున్నాం కదా, ఒత్తి కాళ్ళతో వెళ్ళకూడదు అని చెప్పి ఇంక అప్పటికప్పుడు పసుపు కలిపేసి రాసేసుకున్నాను. ఇంట్లో పూజ కానీ బయట గుడికి కానీ వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా నేనైతే కాళ్ళకి పసుపు రాసుకుంటున్నానండి. కాళ్ళకి పసుపు రాసుకుని పూజ అది చేస్తేనే కొంచెం మనసు ప్రశాంతంగా ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీలా అయితే ఉంటుంది. కానీ ఈరోజు పొద్దున్న నా హడావిడి అసలు ఎంత తొందరగా అయిపోయిందంటే ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని అలా చేసుకుంటూనే ఉన్నాను. ఇక్కడ పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. ముందు రోజు మా వారు పూలు తీసుకొచ్చారని చెప్పాను కదండీ! మా రేణుకి ఎలాగో హెయిర్ లేదు. ఇంకా మా ఇద్దరికే పువ్వులంటే ఇక్కడ సాత్విక కొంచెం పెట్టేసి నేను కొంచెం పెట్టుకున్నాను. ఇక్కడ అమ్మగారు చూసారా మంచిగా రెడీ చేసేసాను. మెడలోని వీళ్ళకి చైన్‌లు చూస్తున్నారా క్లారిటీగా నేను వీడియో తీయలేదు కానీ అవైతే నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చూపించాను కదండీ! గాజులను మెడలోకి తీసుకున్నానని. అవన్నమాట. ఇద్దరికీ అంటే సేమే 2 తీసుకున్నాను. రూ. 50 ఏం పడింది ఒక్కోటి. వీళ్ళకి మాత్రము చాలా చక్కగా సెట్ అయింది. మెడ మొయ్యి నుంచి కొంచెం కింద వరకు పెట్టుకోవచ్చనమాట. వెనక్కి హుక్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలే కదా! ఇంక నేనైతే మరీ కింద వరకు పెట్టలేదు. సో ఇలా అయితే కొంచెం పైకి పెట్టుకున్నాను. చాలా బాగున్నాయి. ఇంకా మా బుడ్డది ఇక్కడ చూసారా, ముద్దు పెట్టానంటే తుడిచేసిద్ది. ఎంత కష్టపడి కొంచెం క్యూట్‌గా ఉంది కదని చిన్న ముద్దు పెట్టానో లేదో ఇంకా తుడుచుకుంటా వెళ్ళిపోయింది. ఇంక నేను కాళ్ళకి పసుపు రాసుకుంటే సరిపోతుందా, వీళ్ళిద్దరు కూడా రాయమంటున్నారు. నేను ఎప్పుడు కాళ్ళకి పసుపు రాసుకున్నా వీళ్ళు కూడా రాసే వరకు ఊపిరి తీయరనమాట. ఎంతైనా ఆడపిల్లలే కదా! ఇంకా వీళ్ళిద్దరికీ కూడా కాళ్ళకి పసుపు అయితే రాసేసాను. ఇటువంటి ప్రయాణాలు ఉన్నాయంటే మాత్రము ఏమాత్రం కష్టం అనుకోకుండా కొంచెం తొందరగానే నిద్రలేస్తాను. మళ్ళీ అప్పటికప్పుడు హడావిడిగా ఉండే కంటే కొంచెం తొందరగా లేచి పనులన్నీ చేసుకుంటే మంచిదని. ఇంకా నాకైతే ఆల్మోస్ట్ పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసాను కదా, నేను కూడా జడ ఇది వేసుకొని వెళ్ళిపోవడమే.
వాళ్ళిద్దరికీ కాళ్ళకి పసుపు రాసిన తర్వాత తాతయ్య వాళ్ళ ఇంటికాడైతే వెళ్ళి తాతయ్య వాళ్ళకి నాన్నమ్మకి చెప్పేసి ఇంక అక్కడ ఉండండి మేము వచ్చేస్తామని అయితే చెప్పాము. వెళ్ళినట్టే వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చేసారు. ఇంక ఇక్కడ నేను కూడా జడ అయితే వేసుకొని రెడీ అయిపోయానండి. ఇంతకీ ఈ సారీ నాకు ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సింపుల్గా క్యారీ చేశానమాట. ఎందుకంటే అసలు చూసారా కుచ్చులు కూడా ఎలా పెడితే అలానే ఉన్నాయన్నమాట. అంత చక్కగా ఉంది. ఈ చీర నేను మీషోలో తీసుకున్నాను. అసలు క్వాలిటీ ఏముందంటే అసలు చెప్పనవసరం లేదు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఎలా కడితే అలా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇంతకీ శారీ మీకు తెలిసే ఉంటుంది. అంతకుముందు నేను తీసుకున్నాను కదా, బ్లౌజ్ కూడా స్టిచ్ చేసినప్పుడు వీడియో అయితే పెట్టాను. నేనే స్టిచ్ చేసుకున్నాను. అంటే అప్పుడు మహాలక్ష్మి అంటే మా చెల్లి తనకి నచ్చిందని చెప్పి ఇంక వదిలేయమంటే అక్కడ వదిలేసాను. మా నమ్మలూరు వెళ్ళాను కదా, అప్పుడైతే తీసుకువెళ్ళక్కనైతే అంది. ఇంక ఎలాగో తను తీర కట్టింది కదని నేను కూడా అప్పుడు తీసుకొచ్చానమాట. ఇంకా ఏ సందర్భం రాలేదు కట్టుకోవడానికి. ఇంక ఈరోజు విజయవాడ వెళ్తున్నాం కదా, అందుకని ఈ శారీ అయితే ఇంకా తీసి కట్టుకున్నా. ఈ శారీ నేను లెహంగాలా కన్వర్ట్ చేద్దామని చెప్పి అప్పుడు తీసుకున్నానమాట ఆ పర్పస్ మీద. కానీ శారీగానే బాగుంటుందేమో ఒకసారి కట్టుకున్న తర్వాత లెహంగాగా సెట్ చేయొచ్చు అనుకున్నా. ఎందుకంటే బ్లౌజ్ అయితే సేమే కదా, ఇంకా ఓనీ లంగా ఈ రెండే కాబట్టి ఒకసారి చీరలా ట్రై చేసి తర్వాత లెహంగా స్టిచ్ చేద్దాం అనుకున్నా. కానీ శారీ కిందే చాలా బాగుందనమాట. ఇంకా అలానే వదిలేసాను. చీర కల్లా మాత్రము ఈ బార్డరే హైలైట్ అయ్యిందండి. నిజంగా అప్పట్లో ఎంత 540 ఎంతో పడింది ఈ చీర, అంతే. చాలా బాగుంది. అండ్ నేను ప్రోడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను, లేదంటే కమ్యూనిటీ పోస్ట్లోని లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ అని అయితే వస్తుందన్నమాట ఈ ప్రోడక్ట్, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయాను. సింపుల్గానే ఉంటానండి, మరీ పెద్ద హెవీగా ఏమీ రెడీ అవ్వను. ఇంకా బయలుదేరిపోయాము. మా బొట్టు బొమ్మలు కూడా బయలుదేరిపోయారు. ఇంకా మా వారైతే ఉండర్లేండి, వీడియో తీసే తనే కదా. పొద్దున్న ముగ్గు పెట్టిన తర్వాత వీడియో ఏమీ తీయలేదు కదండి, ఇంకా చీకట్లు ఏమొచ్చిద్దిలే అని చెప్పి వీడియో తీయలేదనమాట. ఇంకా బయలుదేరిపోయాము. సో ఇంకా బయటకు వచ్చినప్పుడు ఈ వీడియో తీశాను. సో ఇలా అయితే పెట్టుకున్నాను. డైలీ వేర్గా వేసుకునే ముగ్గే వేసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఏదో తెలియని ఒక కలగా ఉండిద్ది అనమాట. ఇంక ఇక్కడైతే బయలుదేరిపోయి ముందు తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఎందుకంటే తాతయ్యకి నాన్నమ్మ అయితే లేదు, పూలు కోయడానికి వెళ్ళింది. ఇంకా తాతయ్యకి చెప్పేసి తాతయ్యకి ఇంటి తాళం ఇచ్చేసి బయలుదేరిపోయామండి. తీర ఇక్కడికి వచ్చేసరికి ట్రైన్ ఏమో క్రాసింగ్లో పెట్టేశాడు. అదేదో ఇంటి దగ్గరే పెడితే చక్కగా నాకు ఆ ఇడ్లీ చేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, కడిగేసుకునేదాన్ని, చాలా వరకు పని అయిపోయింది అనుకున్నాను. ఇంకా టిఫిన్ అయితే మేము చేయగా ఇంకా తాతయ్య వాళ్ళకి కూడా సరిపోయింది. ఒక్క వాయే పెట్టానమాట, ఎక్కువేం పెట్టలేదు. ఇంకా మిగతా తాతయ్య వాళ్ళ ఇంటికి ఇచ్చేసి అలా మేము బయలుదేరి వచ్చేసాము. ఇక్కడేమో స్టేషన్లో చాలాసేపు కూర్చున్నాము. మాకు ఇక్కడ వెదులుపల్లి అని చెప్తాను కదండి, స్టోటపురము స్టేషన్ ఒకటి ఉందన్నమాట మాకు దగ్గరలోనే. ఇంకా మా అన్నయ్య తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఇక్కడైతే రేణుకి పట్టీలు పెడుతున్నాను. ఈ ట్రైన్ హడావిడేమో కానీ ఎక్కడొచ్చేసిద్ది, ట్రైన్ మిస్ అయిపోతామన్న తొందరలోని పట్టీలు అయితే బ్యాగ్లో పడేసి తీసుకొచ్చేసాను. ఇంకా బండేమో అక్కడెక్కడో క్రాసింగ్ పెట్టేశాడనమాట. చాలాసేపు ఇక్కడైతే వెయిట్ చేసాము. దగ్గర 1.5-2 గంటల వరకు ఉన్నామన్నమాట. చాలా టైం ఉంది కదా, ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇక్కడే పట్టాలైతే చక్కగా పెట్టేశాను. ఇంకా ఒకరికి పెట్టిన తర్వాత ఒకరు ఊరుకుంటారా, ఇద్దరికి తీసుకొచ్చాను కాబట్టి ఇద్దరికి పెట్టాను. ఒకవేళ ఒక్కరికి తీసుకొచ్చినా సరే అసలు పెట్టనమాట, ఎందుకంటే అలా వంతులు కూడతారు ఇద్దరు కూడా. మా సాత్విక అసలు ఏమంటే ఆడుకుంటుందో అటు ఇటు లేడి పిల్లలా తిరుగుతూనే ఉంటుంది ఆ స్టేషన్లోని. మా రేణుకి పట్టీలు తీసుకున్నానని చెప్పాను కదండి, అప్పుడు కొత్తవి చూపించాను కదా, అప్పటి నుంచి పెట్టలేదనమాట. ఇవే పెట్టడము. ఆడపిల్లలకి లంగా జాకెట్ వేసుకునేటప్పుడు కాళ్ళకి పట్టీలు ఉంటే ఇంకా అందంగా కనిపిస్తారు. ఇంకా నా చిట్టి తల్లులు అయితే కాళ్ళకి పసుపు రాసుకొని ఎంత ముద్దుగా ఉన్నారో. రేణుకు మాత్రము ఏందో అంతగా హుషారు లేదనమాట. ఉన్నట్టుండి సడన్గా డల్ అయిపోయింది. పాపము నాకైతే ఎందుకనో బాధ అనిపించింది. ఎందుకంటే తిరుపతి మేము అంత దీని మీద ఫ్రీ దర్శనంకి వెళ్ళేటప్పుడు అసలు క్యూలో ఎంత స్పీడ్గా యాక్టివ్గా ఉందంటే సగం నిద్దట్లో లేపినా సరే పాపం లగెత్తేది. అటువంటిది ఎందుకనో ఇప్పుడు కరెక్ట్గా ట్రైన్ ఎక్కామో లేదో ఇంకా డల్ అయిపోయిందనమాట. ఇంకా ఎక్కి నుంచి అలాగ వాళ్ళ నాన్న ఒడిలో పనుకుంటూనే ఉంది. ఇటేమో సాత్విక కూడా నిద్రపోయింది. అంటే రేణుకి కొంచెం జలుబు చేసిందనమాట. నేను అందుకని ఇంటి దగ్గర ఉండిపోమ్మానంటే లేదమ్మా నేను వస్తాను అంది. ఇంక ఇక్కడ కృష్ణ నది చూసారు, అసలు నీటి ప్రవాహము ఎంత ఎత్తుగా ఉందో. మన అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేము వచ్చేటప్పుడు కూడా మరీ ఎంత ఎక్కువైతే లేదనమాట. కానీ ఈసారి మాత్రము చాలా భయం వేసింది. అదేదో అంటారు కదా, నడి సముద్రానికి తీసుకెళ్ళి మధ్యలో వదిలేసినట్టు అయిపోయింది. ఎందుకంటే కరెక్ట్గా ఈ బ్రిడ్జి మీదకి వచ్చాము, మధ్యలో క్రాసింగ్ పెట్టేశాడు. కింద వరద ప్రవాహాన్ని నీటి ప్రవాహాన్ని చూసి కొంచెం భయం వేసింది. గేట్లు ఆల్మోస్ట్ చాలా వరకు అన్నీ ఎత్తేసారనమాట. అందుకని ఎంత నీటి ప్రవాహము చూస్తుంటే చాలా భయం వేసింది. నెక్స్ట్ ఇక్కడ రైల్వే స్టేషన్లో దిగిపోయి ఇంకా నేరుగా ఆటో తీసుకొని గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయామండి.
మేము విజయవాడలో దిగేటప్పటికి టైం వచ్చి 10:30 అవుతుంది. అంటే మేము అక్కడ 8:30కే ఎక్కాములండి. పాసింజర్ కదా, కొంచెం క్రాసింగ్‌లు అన్నీ పెట్టుకొని అన్ని స్టాపుల దగ్గర ఆపుతారు కాబట్టి కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్‌గా ఆటో దిగ్గానే అమ్మవారైతే కరెక్ట్‌గా అమ్మవారి గుడి దగ్గర ఆపారనమాట. అంటే దుర్గమ్మ తల్లి కాదులెండి. పేరైతే చూడలేదు కానీ అమ్మవారు ఇంకా దిగ్గానే అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా మేము కూడా బొట్టయితే పెట్టుకొని ఇంకా బయలుదేరాము. మామూలుగా అయితే మనకి అటునుంచి ఉండిద్ది బ్రిడ్జి క్యాస్ నుంచి రూటు. కానీ ఇప్పుడు నవరాత్రుల టైం కదా, మొత్తం క్యూ పెట్టేశారనమాట మధ్యలోని. ఆ క్యూ వలన ఏంటంటే సందులు అవే వేరే రూట్లు ఉంటాయి కదా గల్లీలాగా, బజార్లంటే అయితే తీసుకొచ్చి అక్కడ ఆపేస్తున్నారు. ఇంకా ముందుకి ఆపేస్తున్నారు. అక్కడి నుంచి నడిచి ఇక్కడ వరకు రావాలన్నమాట. మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా చాలా ముందుకు వెళ్తే అక్కడి నుంచి క్యూ స్టార్టింగ్. అంటే స్టార్టింగ్లో ఒక గుడి ఉండిద్ది కదా, ఆ గుడి కాడి నుంచి క్యూ అయితే పెట్టేశారు. ఇక్కడేమో రాగానే పిల్లలిద్దరికీ కూడా ట్యాగ్ వేయించేసాము. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ట్యాగ్ గురించి. అంటే మామూలుగా అయితే చిన్నపిల్లలు తప్పిపోతారు కదా, ఇదొక మంచి ఐడియా అని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ ఇలా ట్యాగులు పట్టుకొని అయితే ఉన్నారనమాట. ట్యాగ్ అయితే మాత్రము ఎవరి పేరు మీద వాళ్ళదే అనమాట. ఫోన్ నెంబర్లు కూడా ఇస్తేనేమో వాళ్ళు ఇంకా స్పీడ్ చేసుకున్నారు ఆన్లైన్లోని. ఈ ట్యాగ్ మీద క్యూఆర్స్ కోడ్ ఉందనమాట. ఆ కోడ్ని మనం స్కాన్ తీసామంటే ఇంకా పిల్లలు ఒకళ్ళు తప్పిపోయినా సరే ఎక్కడున్నా సరే ఇట్టే కనిపెట్టేయచ్చేమో అని ఇలా పెట్టారు. 10 సంవత్సరాలు 13 సంవత్సరాల వరకు కూడా వేసుకుంటున్నారు. ఇంకా అవసరమైతే పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారనమాట. చాలామంది వేసుకున్నారు, నేను చూశాను. సో ఇలా అయితే ఉన్నాయి ఈ ట్యాగులు. ఇంక ఇవి వేసేసిన తర్వాత నేను కృష్ణానది కాడికి వెళ్దామని చెప్పి బయలుదేరాము ముందు. కానీ అసలంటే తెలియదు కదా, కృష్ణానది అయితే క్లోజ్ చేశారు. అసలు ఎవరు వెళ్ళనీయట్లేదంట. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఒక 2 కిలోమీటర్లు ఉండిద్ది, పైకి నడుచుకుంటూ వెళ్ళాలని అయితే చెప్పారు. మేము నేరుగా ఇక్కడ కృష్ణానది చూడటానికి రాకపోయి ఉంటే క్యూలోకి వెళ్ళిపోయే వాళ్ళమి, తొందరగా దర్శనం అయిపోయేది. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఇక్కడ మూసేశారని చెప్పేసరికి మళ్ళీ వెనక్కి వెళ్ళి క్యూలోకి వెళ్ళామన్నమాట. చాలా టైం వేస్ట్ అయిపోయింది. దగ్గర దగ్గర అరగంట పైనే వేస్ట్ అయిపోయిందనమాట. ఎందుకంటే అంత దూరము నడిచి వచ్చేసరికి. మేము ఎప్పుడు కూడా నవరాత్రుల టైంలోనైతే రాలేదండి. ఇదే మొదటిసారి అనమాట. అసలు గుడి దగ్గర ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. ఏదో నార్మల్ డేస్లో ఎలా ఉండిద్దో అలానే ఉండిద్ది, కానీ నవరాత్రులు కదా ఇంకొంచెం ఒత్తిడి ఉండిద్దేమో అని చెప్పి వచ్చేసాం. కానీ ఇక్కడ మాత్రం మామూలుగా లేదు. ఈ చివరి నుంచి ఆ చివరికి క్యూ కట్టేసరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. నేరుగా కింద నుంచి కొండ మీదకైతే క్యూ అయితే ఉందన్నమాట. అంటే ఈ బస్సులు ఇవేవి కూడా లోపలికి ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. ఎంతైనా సరే క్యూలో నుంచి వెళ్ళడమే. ఈ చిన్నపిల్లలకి వృద్ధులకి వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే బస్ సౌకర్యం అయితే ఉంది. ఇంకెక్కడైతే 100 రూపాయలు అలానే 300 రూపాయలు దర్శనం టికెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేను మా వారైతే 100 రూపాయలు టికెట్లు అయితే తీసుకున్నాము. ఇంక ఇదేనండి, బారుకి కొండ మీదకి వెళ్ళేంత వరకు మా పరిస్థితి ఇదే. నేనేమో మా చిన్నదాన్ని, మా వారేమో రేణుని ఇంకెత్తుకొని తీసుకువెళ్ళడమే. మామూలుగా మనం వెళ్ళడమే కష్టం అనుకుంటే ఇంకా వీళ్ళని ఎత్తుకొని అందులోకి వచ్చి నా ఓపిక అంటే తెలిసిందే కదా, తిన్న 2-3 ఇడ్లీలు కూడా అక్కడే అరిగిపోయాయి. చాలా కష్టం అయిపోయిందనమాట. మెల్లగా ఎలా అయితేనే అలా తీసుకొని అయితే వెళ్ళాము. బాగోలేకపోయినా రేణు అయినా మధ్య మధ్యలో నడిచేది, కానీ ఇది మాత్రం మా సాత్వి అస్సలు దిగలేదనమాట. ఆ తిరుపతిలోనూ అంతే, ఇక్కడ కూడా అంతే. ఈ సాత్వికని ఎక్కడికి తీసుకెళ్ళాలంటే భయమేస్తుంది. ఎక్కడైనా సరే ఎత్తుకోమనిద్ది, ముందు అస్సలు నడవదనమాట. ఒక్క రైల్వే స్టేషన్లో మెట్ల మీద మాత్రమే నడుస్తాననిద్ది. ఇక్కడ చూసారా కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా క్యూ ఉందన్నమాట, మామూలుగా లేదు. ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇక్కడ బయటకంటే గుడి లోపలే ఉన్నాంలంటే కొంచెం బయటకు వచ్చాము. దర్శనం అప్పుడే అయ్యిందనమాట. ఇక్కడ మాత్రం మా సాత్వికకి ఎక్కడలేని ఒకసారి వచ్చేసింది. ఎక్కడికి అసలు అలౌ చేయట్లేదనమాట. సైడ్న ఈ కృష్ణుడిది విగ్రహం ఉండిద్ది చూసారా, అటు కూడా అసలు అలౌ చేయట్లేదు, మొత్తం క్లోజ్ చేస్తారు. అనుకుంటాం కానీ నవరాత్రుల్లో ఒక్క అమ్మవారిని చూడటానికే రావాలి, కానీ మామూలు టైంలో మాత్రము అంతా చూడొచ్చు. అంటే ఏమీ చూడటానికి ఇంకా అవకాశం లేదనమాట. వచ్చామో అమ్మవారిని చూసుకొని ఇంకా మెల్లగా బయటకు వెళ్ళిపోయాము అంతే. కొబ్బరికాయ కొట్టేది కూడా అది వరకు లోపల ఉండేది కదా, ఇప్పుడు అలా లేదనమాట. కరెక్ట్గా గుడి లోపలికి మెట్ల మార్గాన్ని ఎంట్రన్స్ అవుతాం చూడండి, అక్కడ పెట్టారనమాట. అంటే స్టార్టింగ్లో పెట్టారు కొబ్బరికాయలు కొట్టేది. ఇంకా నేరుగా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి అయితే కిందకైతే వెళ్తున్నాము. పాపం మా వారు రేణుని పాపం చాలా మోసారు. సాత్విక అంటే చిన్నపిల్ల కదా, పెట్టబారు ఉండిద్ది, కానీ రేణు అలా కాదు కదా. పాపం మా వారికి ఎక్కడికి వెళ్ళా పిల్లలు మోసే బాధ తప్పట్లేదు. తిరుపతిలోనేమో సాత్వికని, ఇక్కడేమో రేణుని. భక్తుల రద్దీ మాత్రము మామూలుగా లేదనమాట. వచ్చేటప్పుడు కష్టంగా ఉంది, కానీ వెళ్ళేటప్పుడు మాత్రము చాలా ఈజీగా వెళ్ళిపోయాము. ఎందుకంటే ఒకటేనమాట, కొండపై నుంచి అలా ఎక్కువ వస్తాం కదా, ఒకటే దారి రావటానికి. ఇంకా వెళ్ళేటప్పుడు ఇదనమాట. ఇంకా అటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడేమో కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ దానికి ఎదురుగే లడ్డు కౌంటర్ కూడా ఇక్కడే పెట్టేశారు.
పులిహోరలు ఇచ్చేవారు కదా అది వరకు, ఆ పులిహోర కూడా లేదనమాట. ఇంకా నేను లడ్డు కంటే పులిహోరే చాలా ఇష్టంగా తింటాను విజయవాడ వస్తే. లోపల ₹5 ఇస్తే అద్దాల అద్దాల గది ఏదో ఉండిద్దనమాట, చూడనిచ్చేవారు అప్పట్లో. ఇప్పుడు అవేమీ లేవు, అన్నీ క్లోజ్ చేశారు. ఓన్లీ అమ్మవారిని మాత్రమే దర్శించుకొని కిందకొచ్చేయాలి. నవరాత్రుల టైం కదా, కొంచెం మేము ఎప్పుడు రాలేదు కాబట్టి అంతా కొత్త కొత్తగా ఉంది. ఇలా ఉండిద్దా అని అయితే అనుకుంటున్నాము. ఇంకా కాంప్లెక్స్లు ఉంటాయి కదా షాపింగ్ చేసేవి, అవి కూడా క్లోజ్ చేశారనమాట. అవి కూడా అలౌ లేదు. కింద షాపులు కూడా పెద్దగా ఏమీ లేవు, ఓన్లీ గుడికి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. కానీ నార్మల్గా షాపులన్నీ క్లోజ్ చేసేసారు. ఇక్కడేమో మా వారైతే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి తీసుకొచ్చేసారు. కొబ్బరికాయ కొట్టేదానికి కూడా ₹10 అంట. మళ్ళీ విజయవాడలో షాపింగ్ అంటే మాత్రం ఆ కాంప్లెక్స్లోనే చేయాలి, కానీ ఇంకా అవి క్లోజ్ చేస్తారు కదా. ఇంకా బయట కూడా ఇటు సైడ్ ఉన్నాయి చూసారా, పట్ట కప్పేసి ఇవన్నీ క్లోజ్ చేస్తారు షాపులు. బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటే కొనుక్కోవటమే. ఇంక ఇటు సైడ్ మాత్రము చీరలు అవన్నీ కూడా అమ్మవారివి అవన్నీ కూడా అమ్ముతున్నారు. అంటే అవన్నీ గుడికి సంబంధించినవి కదా. మా తాతయ్య కోసం అని చెప్పి ఇక్కడ నేను ఒక బుక్ కోసం అయితే వచ్చాను, పుస్తకాలు అమ్ముతుంటే. మా తాతయ్య అయితే వరాహ పురాణం పుస్తకం అయితే తీసుకోమని ఎప్పుడు చెప్తున్నారనమాట. కానీ ఎక్కడ చూసినా సరే అవి అయితే కొంచెం అవైలబుల్గా లేవు, అసలు దొరకట్లేదు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా బుక్ స్టాల్ కనిపిస్తే ముందు వెళ్ళి అదే అడుగుతున్నాను ఆ పుస్తకం. మా తాతయ్యకి ఒకవేళ దాని మీద కోరుకుందేమో, అంటే అక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో మా తాతయ్య అనమాట, ఇదివరకు చూపించాను కదా, అక్కడ ఆ తాతయ్య కోసమని. ఇంకా దొరకలేదు. ఇంకా నెక్స్ట్ టైం ఇక్కడ లడ్డు కౌంటర్కి అయితే వచ్చి లడ్డూలు అయితే తీసుకున్నాము. లడ్డూలు కూడా చిన్నవే, మొత్తం 6 లడ్డూలు ఉంటాయంట, ₹100. అంతేలేండి, తిరుపతి లడ్డు అంటే పెద్దది ఉండిద్ది కాబట్టి ₹50 తీసుకుంటారు. కానీ ఇక్కడ లడ్డు ₹15-20 పడుతుంది. నిజంగా లోకల్ వాళ్ళు మాత్రము చాలా అదృష్టమనే చెప్పుకోవాలి. డైలీ వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళొచ్చు కదా. మాతో పాటు వచ్చే వాళ్ళు కూడా చాలామంది గత 2-3 రోజుల నుంచి వస్తూనే ఉన్నారంట. ఒక 3 రోజులు 5 రోజులు వచ్చి అమ్మవారిని చూసి తర్వాత లాస్ట్ దసరా రోజు వచ్చి మళ్ళీ దర్శించుకుంటే చాలా మంచిదని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడేమో భరతనాట్యానికి మొత్తానికి రెడీ అవుతున్నారనమాట మేము వెళ్ళేటప్పుడు. ఇంకా మాకైతే బయట ఊరు కదా, అవ్వదు ఇంకా చూడటానికి. ఇంకా అలాగ అందరూ రెడీ అయ్యి కూర్చున్నారు. అక్కడేమో ప్రవచనాలు చెప్తున్నారు. ఇదొకటి ఏర్పాటు చేశారు మళ్ళీ. ఇంక ఇప్పుడు కోలాటము భరతనాట్యం ఇవే కదా మంచిగా ఉన్నాయి ఏ ఫంక్షన్ అయినా సరే. ఇంకా నెక్స్ట్ ఏమో అక్కడి నుంచి బయటకైతే అలా వచ్చేసాము. మళ్ళీ క్యూ లైన్ చూస్తుంటే భయం వేసింది, ఎందుకంటే అసలు ఏమాత్రం కూడా రద్దీ అయితే అస్సలు తగ్గట్లేదనమాట, బారుకుంటానే ఉంది. ఇక్కడ ఏం పెద్దగా షాపింగ్ అంటే ఏమీ చేయలేదు. ఇంకా పిల్లలు మాత్రం, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఆ గాలి బుడగలది ఊదుకునేది ఉంటుంది చూడండి, అవి మాత్రమే అడుగుతారనమాట. ఇంకా వాళ్ళిద్దరికీ కూడా చెరొకటైతే అవి కొనేసాము. ఇంతకీ మేము ఏ రోజు వెళ్ళామనేది నవరాత్రుల్లో చెప్పనే లేదు కదండి. మేమైతే 4వ రోజు కాత్యాయని అమ్మవారి అవతారం రోజు అయితే వెళ్ళాము. ఆ రోజైతే అమ్మవారు కాత్యాయని రూపంలోనైతే దర్శనమిచ్చారు. దర్శనం అయితే మాత్రము చాలా అంటే చాలా బాగా జరిగింది. పిల్లలు కూడా చూసారనమాట. నిజానికి దర్శనం అయ్యాక బయటకు వస్తాం చూడండి, కొన్ని క్షణాలు ఆ రూపము మన కళ్ళ ముందే అలా కనిపిస్తుంది అనమాట. కరెక్ట్గా మాకు 2 గంటలు అయితే పట్టిందండి అమ్మవారి దర్శనానికి. ఎందుకంటే క్యూలో నిలబడి అక్కడికి దర్శనానికి వెళ్ళేటప్పటికి 2 గంటలు అయ్యింది. దర్శనం మాత్రం బాగా జరిగింది. కానీ పిల్లలతోటి కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఇంకా పిల్లలు ఉంటే తప్పదు కదా. మేము వెళ్ళేటప్పుడు ₹100ది ₹300 టికెట్లు ఉన్నాయి కదా, కానీ ఇప్పుడైతే అవి లేవంట, తీసేశారంట. మొత్తం ఫ్రీ దర్శనమే పెట్టేశారంటండి. కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఉంది, గత 2-3 రోజుల నుంచి అయితే లేవంట. ఇక్కడేమో ముగ్గులు వేసుకుంటాం కదా, అవి అయితే చూశాను, కానీ ఏమీ పెద్దగా నచ్చలేదన్నమాట. ఇంకా తర్వాత ఈ బొమ్మలు నాకు భలే నచ్చినాయి. మహాలక్ష్మి అంటే మా చెల్లి వాళ్ళ అత్తరింట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంక చూసి తీసుకుందామంటే అతను మరీ కాస్ట్ ఎక్కువగా చెప్పేశారు. ఇంకా సరేలే వద్దులే అని చెప్పేసి పెట్టేశాము. కానీ బాగున్నాయి కదా, తలకాయలు భలే ఊపుతున్నాయి అసలు. షాపింగ్ అయితే పెద్దగా ఏమీ చేయలేదండి, ఎందుకంటే మళ్ళీ మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఒకవేళ అక్కడ ఏమైనా కొనుక్కుందాంలే అని చెప్పి ఇంకా అక్కడే పక్కన వెజ్ పలావ్ అయితే అమ్ముతున్నారనమాట. ఇంకా 3 పార్సిల్ అయితే కట్టించుకొని ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసాము. అసలు అక్కడెక్కడ తినడానికి అంత మంచిగా లేదనమాట. ఆ రద్దీలో ఏం తింటాంలే అని చెప్పి ఇంకా చక్కగా స్టేషన్ కాడికి వచ్చేసి ఇంక ఇక్కడైతే భోజనం చేసేసాము. ఇక్కడ ఎందుకనో మా సాత్విక అలిగింది. చూసారు అసలు, చేతులు అడ్డంగా పెట్టేసుకొని అంటే బొమ్మలు పెట్టమంది, నేను పెట్టను అన్నానమాట. ఇంకా దానికోసం వెళ్ళి కింద వాటర్ బాటిల్ మీద కూర్చొని అలుగుతుంది మరిన్ను. అలుగుడు కూడా ఈ మధ్య కొంచెము అలుగుడు మూలకి వెళ్ళిపోయి తల పెట్టుకొని కూడా అలుగుతుంది. ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారంట కదా, మా ఇంట్లో మాత్రం మా సాత్వికని. వెజ్ బిర్యానీ పలావో కానీ మొత్తానికి ₹50 అంట ప్లేటు. ఇంకా 3 అయితే కట్టించుకొని ఇక్కడికి వచ్చేసి మంచిగా తినేసాము. సో విజయవాడ మళ్ళీ ఎప్పుడు వస్తాం ఎప్పట్లో అయితే, ఎందుకంటే ఆ ఒకటి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు రావడము, లేదంటే ఇలా దర్శనానికి వచ్చినప్పుడు, ఇంకా అంతకు మించి లేదు.
నిజంగా మన ఇంట్లోని ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగకూడనిది జరిగినప్పుడు ఇలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాకు మా వారికి అలా ఉందన్నమాట. ఇప్పుడు ఏదో తెలియని ఒక భారం అనేది నెత్తి మీద నుంచి పక్కన పెడితే ఎలా ఉండిద్దో అలా ఉందన్నమాట. మనసు ప్రశాంతంగా ఉంది. ఎప్పుడైనా సరే ఏదైనా గుడికి మనము వెళ్తాం అనుకున్న తర్వాత వెళ్ళొచ్చే వరకు కూడా మనసులా ఉండదన్నమాట. ఏదో ఒక గిల్ అనేది ఉండిద్ది. నాకు మా వారికి కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడు వెళ్దామా అనుకునే వాళ్ళమి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ కూడా కరెక్ట్‌గా గుడి దగ్గరే జరిగిందనమాట. నిజంగా ఆ రోజు ఆ అమ్మే కాపాడిందని అయితే అనుకోవాలి. సో, అందుకని అంత దీనిగా విజయవాడ ఎళ్లి రావాలని అయితే పట్టుపట్టాము. సో, మొత్తానికి మంచిగా దర్శనం చేసుకొని అమ్మనైతే చూసొచ్చాము. ఇంకిక్కడి నుంచి కొంచెం మనసు తేలిగ్గా ఉండి ఇంకా ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి. ఇంకా పిల్లలైతే నిద్రపోయారు. సాయంత్రం కూడా మళ్ళీ ప్యాసింజరే ఉందనమాట. ఇంకా ప్యాసింజర్ ఎక్కేసాము. ఇదైతేనే కొంచెం కూర్చోడానికి ప్లేస్‌లు. పైగా విజయవాడలో స్టార్ట్ అయ్యిద్ది కదా! మనకి కూడా కొంచెము ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇంటికైతే వచ్చేసాము. చీకటి పడిపోయింది. ఇంటికొచ్చేసరికి టైము 8:30 అయిపోయింది. కొంచెం తొందరగా వచ్చుంటే ఈరోజే పొంగల్ కూడా పెట్టేసుకుందాం అనుకున్నాను. కానీ ఇంకా కుదరలేదనమాట. అప్పటికి చీకటి అయిపోయింది కదా! పిల్లలకైతే రేణుకి కొంచెము ఫీవర్‌లాగా అనిపిస్తేను ఇంకా రాగానే అటునుంచి అటు అలాగా హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళామండి. హాస్పిటల్‌కి తీసుకెళ్తే 100 ఉందంట ఫీవరు. ఇంకా ఇంజెక్షన్ చేపించి తనకి, సాత్వికకి ఇద్దరికీ కూడా ఇడ్లీ అయితే తీసుకొనొచ్చేసాము. నిజంగా అంత ఫీవర్ మీద కూడా రేణు పాపం ఎంత యాక్టివ్‌గా తిరిగిందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే. రేణుకి, సాత్వికకి ఇడ్లీ పెట్టేసి టానిక్ అయితే రేణుకైతే వేసేసి డ్రెస్ అయి చేంజ్ చేసేసాననమాట. ఇంకా స్నానం అయితే చేయలేదు. ఫీవర్ ఉంది కదా! సాత్వికకి మాత్రము స్నానం చేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంట్లో పిండి ఉంది కదా! ఇంక ఇడ్లీ ఏం పెడతాంలే. అది కాకుండా పొద్దున్న పెట్టిన ఇడ్లీ ప్లేట్స్ అలాగే ఉన్నాయన్నమాట. తోమలేదు. అందుకని నాకు మా వారికైతే ఊతప్పం అయితే వేసేసానండి. ఇంకా తినేసాము. కాళ్ళు నొప్పులు మాత్రం మామూలుగా లేవు. వీళ్ళని ఎత్తుకొని నడిచాం కదా! సగం అందుకే అనుకుంటా. మొత్తానికి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయితే మంచిగా అయ్యిందండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో కూడా ఇక్కడ ఆపేస్తున్నానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.